హాజరై పద్ధతిని రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం డిమాండ్. పరివాడ మండల కేంద్రమైన పరివాడలో ఉపాధి హామీ కార్మికుల ముఖ హాజరు పద్ధతి రద్దు చేయాలని, పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మంగళవారం ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫేస్ యాప్ తీసుకొచ్చిన తర్వాత ఫోటోలు అప్లోడ్ అవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీఆర్పీ దగ్గర నుండి, మేట్ల దగ్గర నుండి, కూలీల దగ్గర నుండి అనేక మందికి ఇంత ఇబ్బందులు పెట్టి ఫేస్ యాప్ తీసుకొచ్చి ప్రభుత్వం ఏం సాధిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ఫేస్ యాప్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు. ఉదయం 5 గంటలకు పని వాళ్ళు ఇస్తే దాదాపు 12 గంటల వరకు ఉండాల్సిన స్థితి వచ్చేస్తూ ఉంది. దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఫోటోలు తీసి పాత పద్ధతిలోనే మాస్టర్ రోల్లో ఎటెండ్ చేయగలిగితే సగం సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. ఒకవైపున తీవ్రమైన ఎండ, ఇంకా వైపున వర్షాలు లేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. కింద పనులకు సంబంధించి తన శక్తి యుక్తులను అన్నింటినీ పెడుతున్న వాళ్ళకి అనేక మందికి అనారోగ్యాలు బారిపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే కాదు, ఫేస్ యాప్ రావడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వేసవి సంబంధించిన అలవాన్సులు ఇచ్చే విషయంలో కానీ, లేదనుకుంటే వాళ్ళకి వారాలు తరబడి వాళ్ళు పేమెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన గుణపాలు కానీ, తట్టలు కానీ ఇవి కూడా ఇవ్వట్లేదు. మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు, పాత పద్ధతి ఏదైతే ఉందో వేసవి అలవాన్సులు ఇవ్వాలి, అట్లాగే తట్టా బుట్ట ఇవ్వాలి. దాంతోపాటు పనిచేసిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ను వెంటనే తొలగించాలి. పాత మాస్టర్ పద్ధతిలోనే వీళ్ళకి అటెండెన్స్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు పేమెంట్లు లేకుండా ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. కూలీలకి ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. పేసిప్లు ఇవ్వాలి, ప్లేసిప్లు ఇవ్వాలి. ప్రతి వారం పేమెంట్లు చెల్లించాలి. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. పాత పద్ధతుల్లోనూ ఉపాధి హామీ అమలు చేయాలి. ఫోటోలు తీసే పద్ధతి ఆపాలి. ఫేస్ యాప్లు ఆపాలి. ఫేస్ యాప్లు ఆపాలి. కూలీల సమస్యలు పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. వర్ధిల్లాలి కూలీల ఐక్యత. ఈరోజు ఉపాధి హామీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఉపాధి హామీ కార్మికులకి ముఖ హాజరు అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత చాలామందికి ఫోటోలు పడక వెనక్కి తిరిగి ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి. కూలి పనికి వస్తున్నటువంటి కూలీలకి పనులు లేక వెనక్కి తిరిగిపోయేటువంటి దౌర్భాగ్యమైన స్థితిని ప్రభుత్వం తీసుకురావడం సరైనది కాదు. వెంటనే ఆ పద్ధతిని రద్దు చేయాలా. బకాయి ఉన్న వేతనాలన్నీ కూడా చెల్లించాలా. అలాగే ఏదైతే పాత పద్ధతుల్లో ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏ పద్ధతులు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలా. జీ రామ్జీ పథకం పేరుతో 90% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇచ్చేదాన్ని తీసేసి 40% రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 60% ఇవ్వాలనేటువంటి పద్ధతి తీసుకొస్తే భవిష్యత్తులో కూలీలకి ఈ ఉపాధి హామీ అనేటువంటి అందరి దాక్షగా మారేటువంటి పరిస్థితి. కూలీలు పొట్టగడవలేనటువంటి కూలీలు ఉపాధి హామీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని కూడా పోతే కూలీలు ఏ రకంగా బతకాలా, ఏ రకంగా జీవించాలా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.